స్క్రీన్ ప్లేకి స్టోరీకి ఒకదానికొకటి పడదండి. మనం బలవంతంగా రెండింటిని పెట్టాలి. స్టోరీ అంటే నీ మైండ్లో ఉన్న ఐడియాని సింపుల్గా చెప్పడం, జస్ట్ లైక్ గాసిపింగ్ విత్ ఫ్రెండ్స్. అసలు స్టోరీలో హీరో ఎవరు, ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం ఫేస్ చేస్తాడు, ఇంట్లో ఏమవుతుంది. ఎగ్జాంపుల్, ఒక క్రికెటర్ లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తాడు. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల డ్రీమ్ వదిలేశాడు, కానీ ఒక రోజున సన్ కోసం మళ్ళీ ట్రై చేస్తాడు. ఎండ్లో తన టాలెంట్ని ప్రూవ్ చేస్తాడు. ఇదే స్టోరీ. సో సింపుల్గా చెప్పాలంటే స్టోరీ అంటే ఏం జరుగుతుంది అని చెప్పడం, స్క్రీన్ ప్లే అంటే అది ఎలా జరుగుతుంది అని చెప్పడం. సో స్క్రీన్ ప్లేలో మనం ఐఎన్టీ, ఈఎక్స్టీ, టైం, క్యారెక్టర్, ఎమోషన్స్, యాక్షన్, డైలాగ్స్, సీన్ ఆర్డర్ అన్ని సీన్ బై సీన్గా రాస్తాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాం. నువ్వు ఫ్రెండ్తో మూవీ చూసి ఇట్లా అంటున్నావు, బ్రో క్లైమాక్స్లో హీరో ఏడుస్తాడు, అబ్బా సూపర్ సీన్. ఇది స్టోరీ. స్క్రీన్ ప్లేలో అయితే కెమెరా క్లోజ్అప్, బీజిఎంస్లో లైట్ డిమ్, టీయర్ స్లోగా స్లిప్ అవుతుంది, 2 seconds సైలెంట్ అండ్ దెన్ డైలాగ్. ఇదే ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. అదే స్క్రీన్ ప్లే పవర్. సో ఇప్పుడు మీకు స్టోరీకి అండ్ స్క్రీన్ ప్లేకి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెడితే నేను ఫాస్ట్గా రిప్లై ఇచ్చేస్తాను.